హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యూట్రిక్. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేస్తున్నట్టయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డైలీ పోస్ట్ రీల్స్ అప్లోడ్ చేస్తున్నా సరే మీకు ఫాలోవర్స్ రావడం లేదు, ఆ అప్లోడ్ చేసిన పోస్ట్ పైన మనకు లైక్స్ కూడా రావడం లేదని చెప్పేసి మీరు బాధపడుతున్నట్టయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ వెబ్సైట్ అయితే చెప్తాను. ఈ వెబ్సైట్లో కూడా మీరు ఎటువంటి కాయిన్స్ క్రెడిట్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో మన యూజర్ నేమ్ వేసేసి డైరెక్ట్గా ఫాలోవర్స్ని సెండ్ చేసుకోవడమే ఉంటుంది అనమాట. అలాగే ఈ వెబ్సైట్లో కూడా మనకు అన్లిమిటెడ్ ట్రిక్ అయితే ఉంటుంది. దాని గురించి కూడా ఈ వీడియో యొక్క ఎండింగ్లో నేను మీకు చెప్తాను. ఎవరైతే సీరియస్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలోవర్స్ ని పెంచుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ ని ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఆర్డర్ ఏ విధంగా పెట్టాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రియల్ ఫాలోవర్స్ లైక్స్ ని అది కూడా వితౌట్ కాయిన్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న వెబ్సైట్ యూజ్ చేయాలని నేను చెప్పాను కదా. ఆ వెబ్సైట్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, ఆ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇటువంటి ఒక సెర్చ్ బార్ వస్తుంది కదా, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, సింపుల్ గా అందులో టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే స్పెల్లింగ్ ఇక్కడ సైడ్లో ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్గా టెక్ ఇన్ తెలుగు అని ఇచ్చేసి ఇక్కడ గో పైన ప్రెస్ చేశారనుకోండి, మనకు స్టార్టింగ్లోనే టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక వెబ్సైట్ వస్తుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే వెబ్సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటిదంటే ఈ వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయ్యేంత వరకు ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఈ విధంగా 2-3 సార్లు స్క్రోల్ చేసిన తర్వాత వెబ్సైట్ ఫుల్గా లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ సింపుల్గా ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా ఫుల్ స్పేస్ హెచ్డి అని ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వదు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోబోయే సైట్లోకి వెళ్తున్నాం. మీకు ఇక్కడ స్పెల్లింగ్ అర్థం కాకపోతే ఇక్కడ సైడ్లో ఇస్తాను. ఫుల్ హెచ్డి అని ఇచ్చేసి ఇక్కడ సింపుల్ సర్చ్ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, మనకు స్టార్టింగ్లోనే ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. బెస్ట్ 2023 ఫుల్ హెచ్డి అని చెప్పేసి సెప్టెంబర్ 30కి సంబంధించి సింపుల్గా దీనిపైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఈ ఆర్టికల్ విధంగా కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ మీకు మధ్యలో అక్కడిక్కడ యాడ్స్ అయితే కనిపిస్తాయి, దేనిపైన ప్రెస్ చేయదు. ఈ విధంగా నార్మల్గా కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఈ విధంగా స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక టైమర్ అయితే కనిపిస్తుంది అనమాట, ఇంక్రీజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇయర్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ టైమర్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఒకవేళ మీ మొబైల్లో ఈ టైమర్ కనుక నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తే ఈ ఆర్టికల్ని ఈ విధంగా పైకి కిందికి ఒక 2-3 సార్లు స్క్రోల్ చేయండి. దీనివల్ల మనకు ఆర్టికల్ అనేది మనకు టైమర్ అనేది కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇంకొక ఆర్టికల్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోబోయే ఆ సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో ఇది కూడా నెమ్మదిగా లోడ్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకు ఇంక్రీజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇయర్ అని చెప్పేసి ఒక టైమర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైమర్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ మనం ఆ వెబ్సైట్ లోకి అయితే రీడైరెక్ట్ అవుతాం అనమాట. సో ప్రజెంట్ ఈ టైమర్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, మన టైమర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ గా క్లిక్ హియర్ అని బటన్ వచ్చింది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ యూట్యూబ్ కి సంబంధించి కూడా ఫాలోవర్స్ మనం సెండ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ గురించి అయితే మీకు చెప్తాను. ఇక్కడ సింపుల్ గా మీకు సెండ్ ఫాలో అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు మీరు చూడొచ్చు మీ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా మీ దగ్గర ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే మీరు టెంపరీగా యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇందులో లాగిన్ అయితే అయిపోండి. సో ఇక్కడ సింపుల్ మనకు బ్లూ కలర్ లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనం ఇదే సైట్ లోకి అయితే వచ్చేస్తాం అనమాట. దీని ఇప్పుడు మనం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ కింద మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఫ్రీ డెలివరీ బోనస్ అమేజింగ్ అని చెప్పేసి, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే గెట్ ఫ్రీ ఫాలోవర్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, గ్రీన్ కలర్ లో బటన్, దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేయగానే మనం మళ్ళీ హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేస్తాం. హోమ్ పేజ్ లోకి రాగానే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ సెండ్ ఫాలో అని చెప్పేసి ఉంది కదా, ప్రజెంట్ అది 40 అని కనిపిస్తుంది. దాన్ని మనం రీఫ్రెష్ కనుక చేసినట్టయితే 66 అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ 1 క్లిక్ తోటి 66 ఫాలోవర్స్ని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి మనం సెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా సెండ్ ఫాలో అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇది మనకు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వమని చెప్పేసి ఇంకొక పేజ్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో అక్కడ మీ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రొఫైల్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో చూసుకొని అది మీ అకౌంట్ అయినా కాదా అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ అకౌంట్ అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద మీకు ఫాలో కౌంటర్ ఉంది కదా, అది బై డిఫాల్ట్ మనకు 10 ఉంటుంది అనమాట. 66 మనం సెండ్ చేసుకోవచ్చు కాబట్టి ఆ 10 తీసేసి ఇక్కడ సింపుల్ 66 అని చెప్పేసి ఎంటర్ చేద్దాం. తర్వాత ఇక్కడ సెండ్ ఫాలోవర్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్ నుంచి మనకు ఫాలోవర్స్ అయితే సెండ్ అయిపోతారు. విత్ ఇన్ 1-2 అవర్స్ లో ఫాలోవర్స్ అనేది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తారనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా చాలా సులభంగా ఈ వెబ్సైట్ ని యూజ్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి ఫాలోవర్స్ ని సెండ్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ 24 అవర్స్ ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎవ్రీ 24 అవర్స్ ఒకసారి ఇక్కడ నుంచి ఫాలోవర్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు మల్టిపుల్ అకౌంట్స్ అంటే మల్టిపుల్ ఫేక్
ఫేక్ అకౌంట్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఒక రోజులో మల్టిపుల్ టైమ్స్ ఫాలోవర్స్ని కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వచ్చేసి ప్రాసెస్ ఇదన్నమాట. సో ఈ ఫాలోవర్స్ని సెండ్ చేసుకునే ప్రాసెస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్గా ఈ చిన్న వెబ్సైట్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన న్యూ ట్రిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.